హాయ్ అండి. ముందు వీడియోలో గుడ్ న్యూస్ తెలిసింది. వైజాగ్ వెళ్తున్నాము. వైజాగ్ వరకు అయితే వచ్చామని చెప్పాను కదా. వైజాగ్లో దిగి ఇంకా ఆటో మీదే బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. అర్ధరాత్రి 12 అయ్యింది. బస్సులు అయితే తీస్తారో తీయరనే డౌట్ మీద అయితే వెళ్ళాము. అలాగే చాలా వరకు చాలా మంది వచ్చి అలా పడుకున్నారు చూడండి, బస్సులు రావట్లేదు అనేసి. మేము వెళ్ళి ఒక 10 మినిట్స్ అయింది, బస్సు అయితే వచ్చిందనమాట. మా లక్ బాగుందనమాట. బస్సు అయితే రాగానే ఇంకా తొందరగా ఎక్కాం. బస్సు అయితే ఇలా ఆగిందో లేదో అలా ఎక్కిపోయాం. వైజాగ్ నుండి శ్రీకాకుళం 2-3 గంటలు ఉంటుంది. ఆ 2-3 గంటలు నిల్చోవాలంటే చాలా ఇబ్బంది కాబట్టి బస్సులో 2 సీట్లు అయితే ఉన్నాయి. ఆ 2 సీట్లు మాకే దొరికాయి. లక్ బాగుంది. మా తర్వాత ఎక్కిన వాళ్ళు ఎవరికి సీట్లు లేవన్నమాట. ఇంకా అక్కడ దిగుతాం ఇక్కడ దిగుతాం అనేసి వాళ్ళు చెప్పేసి ఇంకా అలా ఉన్నారనమాట. చాలా వరకు నిల్చొనే వచ్చారు. ఇంకా బస్సులో అయితే చాలా సేపు ప్రయాణం కాబట్టి పడుకొని ఉన్నాము. అర్ధరాత్రి 12 గంటలకు బస్సు ఎక్కితే ఇంకా నైట్ వచ్చేసి ఏకోజామున 2:30 అయిందనమాట. అది మిడ్ నైటే అనుకోండి. ఇంకా అక్కడికి వచ్చి బస్ స్టాండ్ లో దిగి ఆటో అడిగాము. హాస్పిటల్ అయితే పక్కనే ఉంది, కానీ మాకు 150 రూపాయలు తీసుకున్నారనమాట ఆటో ఆయన. ఇంకా హాస్పిటల్ మాకు తెలియదు కాబట్టి ఆయన ఎంత చెప్పేది అంతే. నడిచి కూడా వెళ్ళిపోవచ్చు, 10 అడుగులంత దూరం కూడా లేదు. రివీల్ చేసేసాను కదా హాస్పిటల్ అని. ఇంకా మా మేనగోడలు ఉండేది కదా, తనైతే ఇంక డెలివరీ అయ్యిందనమాట. అందుకే వెంటనే వచ్చేసాము. మేము సగం దూరం వచ్చేసరికి ఇంక తనకైతే డెలివరీ అయ్యి ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడ కాదన్నారు. ఇంకొక నెక్స్ట్ ఈ హాస్పిటల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే బండి చూసేసరికి మా బండి ఉందనమాట. మీకు రిటర్న్ చేసి చూపిస్తాను చూడండి. వాళ్ళకి ఫోన్ చేస్తే బస్ స్టాండ్ దగ్గర వచ్చేవారు కదా అనుకోవచ్చు. మేమైతే వాళ్ళకి చెప్పలేదన్నమాట. చెప్పకుండా ఇంకా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి ఏ రూమో తెలీదు. ఈ రూమ్ లోకి వెళ్ళిపోతే కొట్టేస్తారేమో అనేసి అదే రూమ్ అనుకున్నాము, కానీ ఏమో ఇంకా లోపలికి వెళ్తే బాగోదు కదా అనేసి ఇంకా అక్కడికి వెళ్ళి ఫోన్ చేసేసరికి మేము వచ్చామని తెలిసిందనమాట. అప్పుడు పడుకొని లేచారు, అప్పుడే పడుకున్నారు. ఈవినింగ్ 5:30కి బేబీ పుట్టారు. మేము అర్ధరాత్రి 2:30 అయ్యింది. ఇంక వెళ్ళేసరికి బేబీ బాయ్ అనుకుంటున్నారా బేబీ గర్ల్ అనుకుంటున్నారా అనేది కమెంట్ చేయండి. బేబీ బాయ్ బేబీ గర్ల్ నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. తనకు సిజరేన్ అయ్యింది, 5:30కి సిజరేన్ చేశారనమాట. అందుకని ఇంకా అలా పడుకునే ఉంది మేము వచ్చినా గానీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆర్ గర్ల్ అనేది కమెంట్ చేయండి. బాయ్ బాయ్.